హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హద్దులున్నాయి జాగ్రత్త నావెల్లోని నెక్స్ట్ ఎపిసోడ్ని ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను. పెళ్ళి అయ్యేదాకా వర్జిన్గా ఉంటానన్నారు. పెళ్ళి అయిపోయింది, నన్ను దగ్గరకు తీసుకుంటూ అన్నాడు. ఎవరి పెళ్ళి? ఆశ్చర్యంగా అడిగాను. మీ ఫ్రెండ్ పెళ్ళి, నా పెదవుల్ని అందుకుంటూ చెప్పాడు. నో, నా పెళ్ళి దాకా ఉండాలనుకుంటున్నాను, దూరం జరుగుతూ చెప్పాను. ఐ నో యు ఆర్ స్టర్బన్ అన్నాడు. ప్రిన్సిపల్డ్ అనుకోవచ్చుగా అన్నాను. నా దృష్టిలో చాలా కొద్ది మంది మాత్రమే అలా ప్రిన్సిపుల్డ్గా ఉంటారు. గాంధీ మహాత్ముడు, వివేకానందుడు లాగా వాళ్ళకి మీలాగా సంఘర్షణ, ద్వైధీభావం ఉండవు. నిన్నటి నుండి నేను మీ వైపు చూడటం లేదని, మాట్లాడటం లేదని ఎంతగా కొట్టుకుపోయారో నాకు తెలుసు అన్నాడు. నేను తలెత్తలేకపోయాను. ఈ వయసులో ఇలా ఉండడమే సహజం. ఆపోజిట్ సెక్స్ అంటే ఆకర్షణ కలిగితే అది నేరం, అపరాధం అనుకోనవసరం లేదు. కానీ మీ భావాలకి విలువనిచ్చి నేను బలవంత పెట్టడం లేదు. అసలు బలవంతంగా చేసే ఏ పని నాకు ఇష్టం ఉండదు. శృంగారంలో అది మరీ అసహ్యం అన్నాడు. ఆ మాటలు విన్నాక నేను ధైర్యంగా తలెత్తాను. ఐఏఎస్కి ప్రిపేర్ అవుతున్న శివంగి లాంటి నన్ను అంత సిగ్గుపడేటట్లు, అతని కోసం పాకులాడేటట్లు చేసిన అతనికి ఆ నిమిషంలోనే వశమైపోయాను. ఐ థింక్ ఐఎమ్ ఇన్ లవ్ అని అన్నాను. ఐ టూ, అతను ముందుకు వంగి నా నుదిటి మీద ముద్దు పెట్టుకొని అన్నాడు. ఐ లవ్ దిస్ నేచర్, ఐ లవ్ ఎవ్రీ బ్యూటిఫుల్ ఆబ్జెక్ట్. ఇంకా వెనక్కి పోదామా లేక ఇంకా ముందుకు పోదామా? మ్యారేజ్ పట్ల మీ అభిప్రాయం ఏమిటి? డైరెక్ట్గా అడిగేశాను. అలా నేను అడగాల్సిన పరిస్థితి వస్తుందని ఆ ముందు రోజు కూడా అనుకోలేదు. అదే విధంటే. అతను నా భుజం చుట్టూ చేయి వేసి దగ్గరగా తీసుకున్నాడు. మాధవి, ఎగ్జిబిషన్కి వెళ్ళి కనిపించిన మొదటి షాపులో టెంప్ట్ అయ్యి ఒక చీర కొంటావే అనుకో, ఇంకో షాపులో ఇంకా నచ్చిన చీర కనిపిస్తుంది. అప్పుడు అక్కడ కొనకుండా ఉండుంటే బాగుండేదని విచారిస్తావు. అలా జరగకుండా ఉండాలంటే మొత్తం షాపుల్ని ఒకసారి తిరిగి బాగా నచ్చిన చీర కొనుక్కోవడం, అలా కొన్నేళ్ళు ఆగాలి. అప్పుడే నిర్ణయం తీసుకోవాలి. అలా వెయిట్ లిస్ట్లో నా నెంబర్ ఎంత? సూటిగా చూస్తూ అడిగాను. అతను కాసేపు మౌనంగా ఉండి, అసలు ఎవరితో ఈ పెళ్లి ప్రసక్తి తీసుకురాను, ఇంతదాకా రావడం నీతోనే అనుకుంటా అన్నాడు. ఆ నిమిషంలో నాకు ఓపిక లేనట్లు అనిపించింది. అతను అంత అపురూపంగా కనిపించాడు. నా సంగతి సరే, మీరెన్ని సంవత్సరాలు ఆగాలనుకుంటున్నారు అన్నాను. అతను చాలా పజిల్డ్గా చూశాడు. జేబులో చేతులు పెట్టుకుని ఆకాశం వైపు చూశాడు. కాసేపటికి తలదించుకొని, ఈ వివాహ బంధం అనే బంధం నాకు ఇష్టం లేదు మాధవి. స్నేహితులని ఎప్పుడు కలుసుకున్నా సంతోషంగా ఉంటుంది. అదే భార్యాభర్తలు అవగానే ఒకరి ఇష్టాలు ఒకరి కోసం త్యాగం చేసుకుంటూ, ఒకరికి ఒకరు భయపడుతూ, నియంత్రించుకుంటూ, ఇట్స్ ఎ హెల్ అన్నాడు. ఒకవేళ మీ అభిప్రాయాన్ని మార్చుకుంటే నాకు తెలియపరచండి. నాకు ఎంతో దుఃఖం వచ్చింది. యా షూర్. అతను నా దగ్గరగా వచ్చి కళ్ళు తుడుచుకుంటే ఒక మాట చెప్తా అన్నాడు. నేను కళ్ళు తుడుచుకున్నాను. అతను నా నడుముని 2 చేతులతో పట్టుకొని దగ్గరకు తీసుకొని, యు ఆర్ ది మోస్ట్ టెంప్టింగ్ వన్ ఐ హ్యావ్ ఎవర్ సీన్. నిన్ను చూస్తూ నన్ను నేనే నియంత్రించుకోవడం కష్టం కాదు, అసాధ్యం. వెళ్ళిపోదాం ప్లీజ్ అన్నాడు. నాకు ఆ మాటలు టేప్ చేసుకోవాలనిపించింది. మళ్ళీ మళ్ళీ వినాలనిపించింది. ఇవే మాటలు ఇంకెవడన్నా అని ఉంటే వెంటనే పళ్ళు రాలగొట్టి ఉండేదాన్ని. కమాన్, నువ్వు నీ నిర్ణయం మార్చుకున్నా, నేను నా నిర్ణయం మార్చుకున్నా వెంటనే తెలియపరచుకోవాలి, సరేనా? ప్రామిస్ అన్నాడు. ప్రామిస్ అన్నాను నేను కూడా. ఇద్దరం తిరిగి వచ్చేస్తుంటే వెన్నెల వెలవలబోయి చూసింది. చందమామ చిన్నపోయి మబ్బుల మాటను దాక్కున్నాడు. చుక్కలన్నీ చిక్కిపోయినట్లు కళ కోల్పోయాయి. మేం వెళ్ళింది వచ్చింది కూడా అక్కడెవరూ పట్టించుకునే స్థితిలో లేరు. అంతా గోలా గొడవ, వీడియో వాళ్ళ మెరుపులు, సన్నాయి వాళ్ళ అరుపులు. అతను ఆ రాత్రి ఎవరో జీప్లో వెళ్తుంటే హైదరాబాద్ వెళ్ళిపోయాడట. త్రీను చేతికి తన సెల్ నెంబరు, అడ్రస్ ఉన్న కార్డు ఇచ్చి పంపించాడు. నా ఫోన్ నెంబర్ కూడా తీసుకున్నాడట. నాకు చెప్పకుండా వెళ్ళినందుకు ఎంతో ఏడుపొచ్చింది. కానీ చెప్పి వెళ్ళినా అంతే బాధ కలిగేది. అలా జరిగింది మా పరిచయం అంటూ ముగించింది మాధవి. మరి ఊరికొచ్చాక ఫోన్ చేయలేదు? ఆత్రంగా అడిగాను. నేను ఫోన్ చేస్తే అతని ప్రపోజల్కి ఒప్పుకున్నట్లుగా భావిస్తాడు. అతను చేస్తే నా ప్రపోజల్కి సుముఖంగా ఉన్నట్లు. దానికోసం వెయిట్ చేస్తున్నాను అంది. ప్రదీప్ నాకు తెలుసు అని చెప్దామా అనిపించింది. నేను దానివైపు తిరిగేసరికి అది కిటికీలో నుంచి బయటకు చూస్తూ, ప్రతిరోజు పొద్దుట లేవగానే అతని ఫోన్ ఈవేళైనా రావాలి అనుకుంటూ లేస్తాను. ఆ ఆశ నాకు కొత్త ఊపిరి పోస్తోంది అంది. అది ఎంత డీప్గా అతన్ని ప్రేమిస్తుందో అర్థమయ్యాక కూడా నాకు అతనితో ఉన్న పరిచయం, అతని ప్రవర్తన చెప్పడం అమానుషం అనిపించింది. అతను మాధవిని కలిసే ముందే నాతో పరిచయం జరిగింది. ఆ
రోజు అతనితో ఒక ఆడపిల్ల అతని ఇంట్లో ఉందని తెలిసాక నాకు కలిగిన ఈర్ష్య ఎంతటి బాధను రేపిందో నాకు ఇంకా పచ్చిగా ఉంది. అటువంటి బాధ మాధవికి కలగడం నేను భరించలేను. మాధవి నా ప్రాణం. కానీ నాకు ఏమోలో సన్నగా బాధగానే ఉంది. ఎందుకో అర్థం కావడం లేదు. నేను అతన్ని ప్రేమించానా? గొంతంతా ఎండిపోయినట్లు, ఎక్కడా చుక్క నీరు కూడా దొరకనట్లు ఒకటే దాహం. ఏమిటి తృష్ణ? తీరే మార్గం ఏది? నేను మాధవి దగ్గర నుంచి ఇంటికి వచ్చేసరికి టేబుల్ మీద ఓ శుభలేఖ కనిపించింది. శుభలేఖ మీద పునీత వెడ్స్ రాకేష్ అని ఉంది. నేను తీసుకుని లోపల చూశాను. అహల్య రఘురాముల కుమార్తె పునీత పెళ్లి కార్డని అర్థమైంది. పెళ్లికి ఇంకా వారం టైం ఉందని తెలిసింది డేట్ చూశాక. అనసూయతో వెళ్ళాలి అనుకున్నాను. వంట మనిషి కాఫీ తీసుకొచ్చింది. నేను వెళ్ళాక అయ్యగారు ఏమన్నారు అన్నాను. మీరు వెళ్ళినప్పటి నుండి అసలు ఇంటికే రాలేదమ్మా అంది. అమ్మయ్య అనుకున్నాను. నేను స్నానం చేసి వచ్చి ప్రయాణం బడలిక తీర్చుకుందామని బెడ్ మీద వాలాను. నిద్ర పడుతుండగా ఎవరో ఆపకుండా బజర్ నొక్కుతున్న ధ్వని. విసుగ్గా లేచి వెళ్ళి తలుపు తీశాను. ఎదురుగా ఒక 50 ఏళ్ల మనిషి నిలబడి ఉన్నాడు. అతను ఫుల్ సూట్లో ఉన్నాడు. అతని మీదుగా చూస్తే గేట్ ముందు పార్క్ చేసిన మెర్సిడెస్ కార్ కనిపించింది. ఆయన హుందాగా దర్పంగా ఉన్నాడు. నేను ఆశ్చర్యంగా చూస్తూ ఎస్ అన్నాను. మీ పేరు సుమత అని అడిగాడు ఆయన. అవును, నా పేరు రఘురామ్, లోపలికి రావచ్చా అని అడిగాడు. రండి ఆశ్చర్యంగా చూస్తూ లోపలికి పిలిచాను. థ్యాంక్స్ అంటూ అతను వచ్చి కూర్చొని మీకు అహల్య తెలుసా అని అడిగాడు. ఓసారి చూశాను. మొహంలో ఆశ్చర్యాన్ని దాచుకోకుండా చూస్తూ అన్నాను. అతను ఓసారి మొహం తుడుచుకున్నాడు. మా అమ్మాయి పునీత మీ సెంటర్లోనే కోచింగ్ తీసుకుంటుంది అన్నాడు. తెలుసు అన్నాను. రఘురామ్ కాస్త ఇబ్బందిగా ముఖం పెట్టి నెమ్మదైన స్వరంతో అహల్యతో మీకు పరిచయం ఉందేమోనని వచ్చాను. అనసూయ గారు ఊళ్ళో లేరట అన్నాడు. అహల్య గారికి ఏమైంది ఆతృతగా అడిగాను. ఆయన లేచి నిలబడుతూ చెప్పాడు. ఏమీ కాలేదు, ఆవిడ కనపడడం లేదు. 1000 వోల్ట్ల షాక్ కొట్టినట్లుగా ఫీల్ అయ్యాను. మరి పోలీస్ రిపోర్ట్? నా మాట పూర్తి కాకుండానే పునీత పెళ్ళి వచ్చే సోమవారం. ఈ సమయంలో పోలీసులు అది భావ్యం కాదు. మీరు ఈ విషయం సాధ్యమైనంతగా గోప్యంగానే ఉంచండి ప్లీజ్ అన్నాడు. అలాగే, కానీ ఆవిడకి ఏమైందో, ఎవరైనా డబ్బు కోసం ఆవిడని కిడ్నాప్ చేశారేమో నాకు నిజంగా ఆందోళనగా అనిపించింది. అలాంటిదేమైనా జరుగుంటే ఈ పాటికి నాకు ఫోన్ చేసి తమ డిమాండ్స్ చెప్పి ఉండేవారుగా అన్నాడు. నాకు నిజమేననిపించింది. ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే నా సెల్కి ఫోన్ చేసి చెప్పండి అంటూ ఆయన తన కార్డు ఇచ్చాడు. దిగాలు పడి వెళ్ళిపోతున్న ఆ కోటీశ్వరుని జాలిగా చూశాను. ఇంట్లోకి వచ్చి అహల్య రూపాన్ని గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించాను. అందాన్ని మించిన హుందాతనం, తల ఎగురవేసి మాట్లాడుతున్నప్పుడు గ్రేస్, ఆ కళ్ళల్లో ఒట్టిపడే ఆత్మాభిమానం, చెప్పు నుండి కొప్పు దాకా ఆమె మెయింటైన్ చేసిన స్టైల్ నా కళ్ళల్లో ఆడుతోంది. బిజినెస్ పీపుల్కి చాలామంది శత్రువులు ఉంటారు. రఘురామ్ని వ్యాపారంలో దెబ్బతీయలేని శత్రువులెవరైనా ఈ పని చేసి ఉండవచ్చు. పాపం, ఎండ కన్నెరగని ఇల్లాలు. కూతురు పెళ్లి పనుల్లో ఉత్సాహంగా తిరగాల్సిన సమయంలో ఏ దుర్మార్గుల చేతిలో చిక్కి ఇక్కట్లు పడుతుందో అనుకున్నాను. రఘురామ్ గారు ఎంత బాధపడుతున్నారో ఆయన కళ్ళల్లో తెలిసిపోతుంది. కానీ నాకు ఒక్క విషయం మాత్రం నచ్చలేదు. పరువు కోసం చూసుకుని ఆయన పోలీస్ రిపోర్ట్ ఇవ్వకపోవడం. రాత్రి ఇంటికి ఆనంద్ వచ్చాడు. నేను కావాలనే నిద్ర నటించాను. అతను వంట మనిషి వడ్డిస్తే భోజనం చేశాడు. సిగరెట్ వెలిగించి గదిలోకి వచ్చాడు. హఠాత్తుగా నా కళ్ళ మీద ట్యూబ్లైట్ వెలుతురు పడేసరికి గబాల్న కళ్ళు తెరిచాను, అరచెయ్యి అడ్డం పెట్టుకుంటూ. అతను విలాసంగా నా పక్కన పడుకుంటూ మాధవి బాగుందా అని అడిగాడు. నా తల మీద బాంబు పడ్డట్లు అదిరిపడి చూశాను. ఆనంద్ నా మొహం మీదకి పొగ వదులుతూ నువ్వేం చేస్తున్నావో, ఎక్కడికి వెళ్తున్నావో నేను పట్టించుకోను అనుకుంటున్నావా అన్నాడు. నీకు నేను ఉన్నానని జ్ఞాపకం ఉంటుంది కూడానా హేళనగా అడిగాను. ఇంటికి ఎవరొస్తున్నారో, నువ్వెక్కడ తిరుగుతున్నావో పట్టించుకుంటాను, లేకపోతే రఘురామ్లా చేతులు కాలేక ఆకులు పట్టుకోవాల్సి వస్తుంది అన్నాడు. రఘురామ్ లాగానా అన్నాను. అవును, సాయంత్రం వచ్చాడుగా, ఏం చెప్పలేదా అన్నాడు. ఈ విషయం కూడా తెలుసా అన్నట్లుగా చూశాను. ఏమన్నాడు రెట్టించాడు. అహల్య గారు కనిపించడం లేదట అన్నాను. ఆనంద్ పెద్దగా నవ్వాడు. నేను ఆశ్చర్యంగా చూశాను. అందులో అంత నవ్వేందుకు ఏముంది? అంతే చెప్పాడా? నా పెళ్ళాం లేచిపోయిందని చెప్పలేదా అన్నాడు. ఆనంద్ అంత కోపంగా అరిచి చాలా రోజులైంది నేను. ఏం మధ్యన నీకెందుకు ఆ ఉలుకు అన్నాడు. నీది నీచమైన స్వభావం, అందుకే నీకు లోకమంతా అలాగే కనిపిస్తోంది అన్నాను. ఒసేయ్, మీ జాతి సంగతి నాకు తెలిసే. మొదట తినడానికి తిండి దొరికితే చాలనుకుని డబ్బున్నవాడిని కట్టుకుంటారు. 2 పూటలా తిండి తిన్నాక ఒళ్ళు చిమచిమలాడి అడ్డదారులు తొక్కుతారు.
అందుకే మొదటి నుండి మిమ్మల్ని హద్దుల్లో పెట్టాలి. అవసరమైతే కాళ్ళు చేతులు విరక్కొట్టాలి కసిగా చెప్పాడు. అలా వెళ్ళిపోవాలన్న కోరిక కలిగేటట్లుగా మీరెందుకు ప్రవర్తిస్తారు మరి? సూటిగా చూస్తూ అడిగాను. ఆనంద్ నేను ఎదురు మాట్లాడేసరికి ఇరిటేట్ అయిపోయాడు. షటప్! బెడ్ ల్యాంప్ తీసి నా మీదకి విసిరికొట్టాడు. నేను పక్కకి తప్పుకునేసరికి అది కాస్త విరిగి మొక్కలైపోయింది. ఏదైనా మొక్కలు చేయడం నిమిషం పని, అతకడం మాత్రం మీకు జన్మలో సాధ్యపడదు అన్నాను. ఏమిటి నగ్న సత్యాలు చెప్తున్నావా? ఆనంద్ నా దగ్గరకు వచ్చి తన ఎడమ చేతిని నా వీపు వెనక్గా పోనిచ్చి చేతులు కదలకుండా బంధించి పెట్టాడు. నేనంత గింజుకున్నా అతని ఉడుము పట్టు నుండి తప్పించుకోలేకపోయాను. ఏమిటి తిరుగుబాటు చేస్తున్నావు? తిండెక్కువైందా? అతను సిగరెట్ పీక నా గెడ్డం కిందగా తీసుకొస్తూ అన్నాడు. నేను ఎర్రగా మండుతున్న దాన్ని చూశాను. అప్రయత్నంగా గెడ్డం పైకెత్తాను. ఏ నిమిషానైనా అది నా గెడ్డం కింద చుర్రుమంటూ కాలుస్తుందని నాకు తెలుసు. కానీ గెడ్డం కింద కాలలేదు, గుండెల మీద అతి సున్నితమైన ప్రదేశంలో. అమ్మా అన్న కేక కూడా పూర్తిగా నా నోటి నుండి రాలేదు. ఇంకోవైపు ఆ బాధ భరించలేక నేను పెదవిని గట్టిగా పళ్లతో కోరికేస్తున్నాను. ఆనంద్ ముఖంలో పైశాచికత్వం తారసలాడుతోంది. నా జుట్టు పట్టుకొని వెనక్కి వంచి ఏడవ్వేమే అన్నాడు. నా కళ్ళు కూడా అతని కోరిక తీర్చడానికి నిరాకరించాయి. నిర్లిప్తంగా చూశాను. ఏడవడానికి కూడా ఆహం అడ్డు వస్తుందా అన్నాడు. ఎందుకిలా రాక్షసుల్లా ప్రవర్తిస్తున్నావు? నేను ఏడిస్తే నీకేమొస్తుందని అడిగాను. మరో అహల్యవి కాకుండా ఉంటావు. పలానా ఆనంద్ గాడి పెళ్ళాం లేచిపోయింది అన్నమాట రాకుండా ఉంటుంది. నువ్వేడవాలి. నీ పెదవి అంచున బిగపట్టిన అభిమానం అభిజాత్యం అన్నీ పోవాలి. నా కాలి కింద కుక్కలా పడుండాలి. అందుకు నీకు ఎంత లంచం ఇస్తున్నానో చూడు. ఆనంద్ నా వార్డ్రోబ్ తెరిచి హ్యాంగర్లకు వేలాడుతున్న చీరలన్నీ తీసి నా మీద కుప్పలా విసిరాడు. పిచ్చి పట్టిన వాడిలా లాకర్ ఓపెన్ చేసి జ్యువెలరీ బాక్స్ తెరిచి నగలన్నీ నా మీదకి గిరాటేశాడు. చూడు ఇవన్నీ తాకి చూసే అర్హత కూడా లేని నీకు ఇవన్నీ ఎందుకు ఇస్తున్నాను అనుకున్నావు? నువ్వు ఇల్లు కదలకుండా పరాయి పురుషుణ్ణి కన్నెత్తి చూడకుండా ఉండడం కోసం. అర్థమైందా? నిన్ను ఫినిష్ చేయడం నిమిషం పని. లైటర్ వెలిగించి ఆ మంటని దగ్గరగా తీసుకొచ్చి బెనారస్ పట్టు చీరని అంటించాడు. అది అంటుకుంది. గబుక్కున నా మీద నుండి తీసి కార్పెట్ మీద పారేశాను. కార్పెట్ అంటుకొని మంటలు రేగాయి. నేను పరిగెత్తుకు వెళ్ళి బకెట్తో నీళ్లు తెచ్చి దాని మీద పోసి మంటలార్పాను. ఆనంద్ ఉన్మాదంగా నవ్వుతున్నాడు. నీకు పిచ్చి పట్టిందా? అసహ్యమంతా మొహంలో చూపిస్తూ అడిగాను. అవును, నీ అహంకారం నాకు పిచ్చి పట్టిస్తోంది. ఇంత చేసినా నువ్వు ఏడవ్వేమే? నా చీర పట్టుకు లాగేస్తూ అన్నాడు. అతనికి సంతోషం కలిగించే పని నేనెందుకు చేయాలి? శక్తిని కూడగట్టుకుని గుప్పెళ్ళు బిగించి మరీ గుండెల మీద మంటని భరిస్తూ నిలబడ్డాను. అతను చీర మొత్తం విప్పి అవతల పారేశాడు. శరీరం మొత్తం నొప్పితో మంటలతో గిలగిలలాడుతూ ఉండగా నా మీదకు వచ్చాడు. భగవాన్, ఇతను మనిషా? నా గుండెలు మండుతున్నాయి. బయట కాలినందుకు కాదు, లోలోన లావాల ద్వేషం ఉడికిపోతోంది. నేనేం తప్పు చేశాను? ఏ కక్షతో వీళ్ళు నన్ను ఈ ఇంటి కోడల్ని చేసుకున్నారు? అభం శుభమెరుగని ఏ తల్లి కన్న బిడ్డనో బలవంతంగా పంజరంలో పెట్టి బంధించడానికి కాకుండా అది జీవితంలో ఎగరలేకుండా రెక్కల్ని సైతం కంచటించడం నేరమని వీళ్ళకి తెలీదా? వీళ్ళని ఏ చట్టం శిక్షిస్తుంది? భగవంతుడనే వాడుంటే ఈ పాపాలను ఎందుకు క్షమిస్తున్నాడు? ఇప్పుడు నేనేం చేయాలి? ఆనంద్ కోరిక తీరాక తప్పతాగి పడుకున్నాడు. వంటింట్లోంచి కిరోసిన్ తెచ్చి మీద జల్లి అగ్గిపుల్ల గీయన నిమిషంలో బుగ్గైపోతాడు. నేను లేచి వంటింట్లోకి వెళ్తుంటే చీర కుచ్చిళ్ళు కాళ్ళకి అడ్డం పడ్డాయి. కాలివేళ్లకి ఉన్న మెట్టెలు మెరుస్తూ కనిపించాయి. గుండెల మీద బరువుగా కదులుతూ 2 తులాల మంగళసూత్రాలు. నేను నిస్సత్తువుగా గడప పట్టుకుని నిలబడిపోయాను. చంపి జైల్లో అయినా తృప్తిగా గాలి పీల్చుగొందుగాని అంటోంది అంతరాత్మ. నేను అడుగు ముందుకు వేశాను. అతని సిగరెట్తో నన్ను కాలుస్తున్నప్పటి రూపం, అతని పెదవుల మీద అప్పుడు కనిపించిన ఆ నవ్వు గుర్తొస్తేనే శరీరం కసితో బగబగమంటోంది. కిరోసిన్ సీసా అందుకున్నాను. కాలి కింద ఏదో పడింది. చూసేసరికే బొద్దింక నా కాళ్ళ కింద పడి నలిగి చచ్చే స్థితిలో కొట్టుకుంటోంది. నాకు దాన్ని అలా చూడగానే బాధేసింది. ఆ అల్పజీవిని నిన్ను తెలియకుండా చంపేశాను. చిచి, కింద చూస్తూ నడవాల్సింది. 2 అడుగులు వేసి వెనక్కి తిరిగి చూశాను. బొద్దింక చచ్చిపడి ఉంది. నా వల్ల చచ్చిపోయింది. నాకు కళ్ళు తిరిగినట్లయ్యాయి. గోడ ఆసరాగా చేసుకుని నిలబడ్డాను. బొద్దింక చచ్చిపోతేనే తట్టుకోలేని నేను ఒక మనిషిని హత్య చేయగలనా? నాకు ఏడుపొచ్చింది. నన్ను అతను హింసిస్తున్నందుకు కాదు, ఎదుటి వారిని హింసించలేని నా మనో దౌర్బల్యం మీద. చిన్నప్పటి నుండి అమ్మమ్మ నూరిపోసిన నీతి కథల మీద, మంచితనం అనే నా చేతకానితనం మీద.
తరతరాల నుండి స్త్రీలో పేరుకుపోయిన ఈ క్షమాగుణం వల్ల అన్నింటి మీద కక్ష కలిగింది. చేతిలోని అగ్గిపెట్టెని విసురు కొట్టాను. కిరోసిన్ సీసాని యథాస్థానంలో ఉంచి వచ్చేశాను. ఆనంద్ ఇంకా ఆదమర్చి నిశ్చింతగా నిద్రపోతున్నాడు. నేనేం చేసినా ప్రతిఘటించలేడు. చంపక్కర్లేదు. సిగరెట్ అందుకుని వెలిగించాను. ఎర్రగా రాక్షసుడి కన్నులా కాలుతోంది. అతని పెదవుల దాకా తీసుకెళ్లాను. ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిస్తున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.